దెబ్బ తాకింది. రోడ్ బ్లాకా నాకు తెలుసు. ఇక అక్కడేమో కనబడుతుంది రవి మళ్ళీ. వాళ్ళు ఎంత కష్టపడతారో పాపం తాత ఊగిపోతాడు. అరే 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 అరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎక్కడికంటే పెద్ద టెంపుల్. అది మాక్సిమం ఒక 34 కిలోమీటర్స్ ఉంది. సో ముగ్గురు బ్రదర్సే అండ్ బండ్ల మీద పోతున్నాము. ఇవే బండ్లు, ఇవే 2 బండ్లు. లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటది. ఫస్ట్ మనం అక్కడికి పోవాలి, లేట్ అవుతుంది. పారి పోంపారి. సో ఫ్రెండ్స్ చూడండి, రాపట్నం బ్రిడ్జ్ ఇది. దాటుతున్నాము. ఇంతకుముందు మీకు చూపించాను కదా. మనమైతే ఆల్మోస్ట్ గుట్ట దగ్గరికి వచ్చేసాము. తువ్వ మంచిగా లేదు. రూట్ అయితే మొత్తం కేజీల బండ్లు ఇప్పుడు పొలాలు వేస్తున్నారు కాబట్టి ఇంత బుర్ర బుర్ర ఉంది. రూట్ అయితే నార్మల్ గా ఒక చిన్న ఆటో ఎంత ఉంది అంతే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. 6 కిలోమీటర్లు ఉంది. వచ్చినాము. అక్కడ చెక్ పోస్ట్ ఉంది, వీడియో తీయద్దని చెప్పారు. ఇక్కడ మేము ఇంకా కొంచెం ముందుకెళ్తే టెంపుల్ వస్తుందంట. మాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళడమే. చూడండి, రూట్ అయితే మరీ దారుణంగా ఉంది. అసలు ఇప్పటిదాకా కనిపించలేం కదా. అసలు రోడ్ ఎలా ఉంది చూసారు కదా, మరీ దారుణంగా ఉంది. అసలు నేనే బండి డ్రైవ్ చేసిన ఇప్పటిదాకా. ఇప్పుడు కమ్మునికి ఇచ్చిన. మా వాళ్ళు ఆగిపోయారు అక్కడే. రాళ్ళ రోడ్డు మించెళ్ళి మళ్ళీ మట్టి రోడ్డు కట్టింది. డేంజర్ ఉంది రూట్. చూశారు కదా, ఇక్కడ ఆగినాము. బండ్లు ఇద్దరు ఉంటే పోవట్లేదు, అంత మెత్తగా ఉంది భూమి. స్కిడ్ అవుతున్నాయి. మామూలు బండి అయితే మ్యాక్సిమం అక్కడనే ఆగిపోయింది. బ్రో ఎలా ఉంది రూట్? చాలా కష్టం బ్రో, బండలు మొత్తం అయిపోయింది. గులాబీ జాములు గలగలాడుతున్నాయి. ఆ బండి ఎత్తేయడానికి మొత్తం బాడీ మొత్తం షేక్ అయిపోయింది. మెల్లగా వస్తారు. అసలు బండ్లు బాగా స్కిడ్ అవుతున్నాయి. ఇంకా బండి మీద ఎందుకని నార్మల్ గా వాళ్ళని కొంచెం ముందు పంపించిన. చూడండి రూట్ ఎట్లుందో, దారుణంగా ఉంది అసలు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బస్సులు కార్లు అబ్బో బాగానే వచ్చినాయి. మేము రావడానికి తిప్పల పడ్డాము. చాలా అంటే చాలా మంది వచ్చారు. బస్సే వచ్చింది పెద్దది. ఇక్కడ వంటలు వండుకుంటానికి కూడా వస్తారంట. అక్కడ వ్యాన్లో చూడరు వాటర్. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ వచ్చేసాము. పైకి పోవడమే. సో అటు వెళ్ళిపోతే ఇక పైకి పోవడమే. మాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది అన్నట్టు. ఎంత మీద కొంచెం వెళ్తలేదు, ఇప్పుడే భయం అవుతుంది. మాక్సిమం ఇలా అయిపోతుంది. అమ్మా చుక్కలుగా నడుతున్నారా బాబు. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనము అదేం సినిమా, అదేమో కొత్తగా వచ్చిన సినిమా పేరు ఏం పేరు? మంచినీళ్ళ బాయ్. మంచుమల్ బాయ్. చెట్టు
కింద పడి చెట్టు అనుకుంటా నువ్వు. అటు చూస్తే ఇటు కింద పడిపోయేటట్టు అంత డేంజర్ ఉంది ఇక రోడ్. ఇక అక్కడ వాటర్ చూడండి, వాటర్ వస్తుంది. మనకు అక్కడ ఫుల్ సౌండ్ వస్తుంది. మావాడు ఫోటో తీస్తుండు. అయితే వాటర్ లెవెల్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఘోరంగా ఉంది. అగ్గో వాటర్ ఫాల్, వాటర్ ఫాల్. ఇప్పుడు అసలైన ఇబ్బంది ఏంటంటే మేము ఇప్పటిదాకా భయపడ్డాం అంతా. ఇగో ఇప్పుడు ఆ వాటర్ నుంచే పోవాలి మళ్ళీ. వీళ్ళు ఎలా పోతారు అనేది మీకు చూడండి. మేము కూడా అలానే వీడియో మాత్రం ఆపదు. వీడియో మాత్రం అసలు ఆపను, మీకోసం 100% కంటిన్యూ. చూడండి వాళ్ళు ఎంత కష్టపడతారో పాపం. తాత ఊగిపోతాడు. అరే తాత ఏటో ఊగిపోతుంది మొత్తం. చాలా ఫోర్స్ వస్తున్నాయి కదా వాటర్. ఓకే వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి తమ్ముళ్ళు వెళ్ళండి, నేను వస్తా. ఎట్లుంది తవ్వ లోపల? చలో మనం కూడా వెళ్దాం. అన్న ఎట్లుందన్న? మొత్తం పాకురుంది కదా లోపల? బాగేం లేదా? వీళ్ళు వెళ్ళేతారు తర్వాత మందే. పైకి ఇంకెంత దూరం ఉంది బ్రో? ఇంకా కిలోమీటరా? అమ్మా పైన ఏం షాపులు లేవుగా? ఓకే ఓకే డన్. వెళ్దాము. మా వాళ్ళు పోవడానికి చాలా భయపడతారు. మీరు పోయినాకనే నేను వస్తా. నీకు దేనికైనా రెడీగా ఉంటాం. మీరు పోయినాకనే నేను వస్తా. వెళ్తారు మా వాళ్ళు. పట్టుకో మంచిగా. ఫోన్లు అన్ని అందులో ఉన్నాయి. నేను రాలేదు కదా, నేను ఫోన్ ఇట్లా పట్టుకొని నాకే భయం ఉంది అంటే పవర్ బ్యాంక్ ఫోన్లో నాకు ఇచ్చండి. కదా వాటర్లకి వెళ్ళి వచ్చినాక ఇలా ఉంది రూటు. అమ్మ ఒకళ్ళు 3 కిలోమీటర్స్ అంటారు, ఒకళ్ళు 2 కిలోమీటర్స్ అంటారు. మ్యాక్సిమం అయితే తడిసిపోయినా. మోకాళ్ళ మంది వాటర్ ఉన్నాయి. మళ్ళీ మస్తు ఫోర్స్ వస్తున్నాయి వాటర్. సో ఇది కూడా వాగే అనుకుంటా. వర్షం వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కావచ్చు. అప్పుడు చెప్పినాం కదా తడిసిపోతుందని. స్లిప్ అవుతున్నారా మెల్ల అన్నాడండి. కాసు ముక్కలు బాగున్నాయి ఇక్కడ. చెప్పులు లేకపోతే చుక్కలు కనబడతాయి. ఇంటికి పోయేటప్పుడు తలుగుతుంది చూసుకోండి. అసలు రూట్ ఏటో తెలియట్లేదు. వెళ్ళిపోతున్నాం అలా. ఇటేనా రూటు? అసలు ఇటే ఆట. మా వాళ్ళ తిప్పలేదు. జస్ట్ అట్లా టైంపాస్ తిరిగేద్దాం రారా అన్న అందుకో ఉరికొచ్చారు. ఇక అక్కడేమో కనబడుతుంది రీ. వాడు ఏం వచ్చినా కానీ మనకు ఉరికొత్తలేదు. మన పరిస్థితి అట్లా. రోడ్ బ్లాకా? నాకు తెలుసు బ్లాక్ అవుతుందని, ఎందుకంటే మనం రాంగ్ రూట్ వస్తున్నాం. ఇటు ఎవరో వేరే అన్నారు మరి బ్రదర్ మళ్ళీ. ఫ్రెండ్స్ చూడండి అది దారుణంగా ఉంది లోపలికి. కింద పడతా గిట్టం మస్తు దెబ్బలు తాకుతాయి. ఇగో చూడిగో. ఇప్పుడు వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం కదా ఫ్రెండ్స్. చూడండి ఇందాక మనం అక్కడ దాటినాం కదా చిన్న వాగు. వాగు ఎంత హైట్ ఉందో చూడండి మాకు. సో ఇంకా ముందరికి వెళ్దాము. ఇటు ఇంకా చాలా లోతుగా ఉంది. అక్కడ హైట్ ఎక్కినాము, ఇటు హైట్ దిగుతున్నాం అంతే. పెద్ద చెట్టు పెద్దగా ఉంది కానీ మనకి పొదల్లో ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. ఎంత లోతు ఉందో చూడండి, మామూలుగా లేదు. అక్కడ దాటిన వాగే ఇది. ఇక్కడ నుంచి అక్కడికి వస్తున్నాయి వాటర్.
దెబ్బ తాకింది. ఇంకెంత దూరం ఉంది అంకుల్? మీ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినట్టేనా? అంటే 1 కిలోమీటర్ ఉంటుంది ఇంకా. డిపెండ్ నడిచాలి, సగం సగం ఉంటుంది. అంతేనా? మేకపోతులు అక్కడ పోసుకొని వస్తురా? ఈ డేంజర్ ఎందుకు చేస్తావా? అవునా? మీరు అందరు దేవుని దగ్గర వేస్తురా? ఓకే. అవును. అయితే వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం బ్యాడ్ వర్డ్స్ అంటారు, తిడుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకు ఇది కొంచెం సాపు చేపియలేదు, మాకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సో ఇది రూట్ మాకు తెలియదు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో వీళ్ళందరూ దేవుని దగ్గరికి వేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ హాయ్ చెప్తారంట. హాయ్ చెప్పండి బ్రో. ఎవరు బ్రో మీది? మొగులిపేట నుంచి వచ్చారట. ఓకే, థ్యాంక్ యూ బ్రో. నడవాలంటే సుక్కలు కనబడుతున్నాయి కానీ గుట్ట కింద ఇది పెద్ద దేవుడు. సో ఈ దేవుని దగ్గర మొక్కి ఇక్కడనే కోళ్ళు కోసుకుంటారు, అక్కడ కాల్చుకుంటారు. అంటే మ్యాక్సిమం మన తెలంగాణలో కట్నే చేస్తారు ఇంటికాడ. అరుణ తమ్ముడికి చాలా ఓపిక ఉంది. ఆయనకి ఎంత ఓపిక ఉంది అన్న విషయం మీకు చెప్పాలంటే, ఇప్పుడు రివర్స్ కెమెరా దింపితే వాని షర్టు నానిపోయింది వీడియో తీయడం వల్ల చెమటకి. అది కూడా నాణ్యతగానే ఏర్పడతలేదు. కట్ చేస్తున్నా, పైకి వెళ్ళినాక కంటిన్యూ చేస్తా. వాడు అలసిపోయింది ఆల్రెడీ, అంగి నానిపోయింది ఇప్పటిదాకా వీడియో తీసి. వాడి చెప్పిన ముందే మంచిగా ఎంటర్టైన్ ఎంజాయ్ చేయాలి, ఫోటోలు తీయాలన్నాడు. తడిసిపోయింది. ఒక అంకుల్ చెప్పిండు అసలు పోరాదని చెప్పారు. సో చూద్దాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం వీడియో. మనం గమ్యాన్ని చేరుకున్నాము. ఒక్కసారి అటు లుక్ చేయండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ బండలు. హనుమంతుడు మొత్తం ఎంజాయ్ చేస్తారు. చేతిలో ఉన్నట్టు పట్టకపోతున్నాయంట. సో ఫోన్లో జాగ్రత్త పెట్టుకోవాలా. పెద్ద దేవుడు అంటే ఇంకా మనం పైకోవాలా, ఇక్కడే కాదు కానీ దగ్గరలోకి వచ్చినాం అన్నట్టు. అంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి దగ్గరే. సో ఫ్రెండ్స్, ఇక్కడ వంటలు కూడా వండుకుంటున్నారు. వాటర్ ఫాల్స్ అక్కడ చూడండి, చాలా బాగున్నాయి. సో గుడి అక్కడ ఉంది, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. పొగకి శ్వాస ఆడట్లేదు. ఇగో ఇది ఎక్కువ అయిపోతుంది, కానీ ఏంటి అంటే కోతులు ఉన్నాయి, వాళ్ళు భయపడతారు. ఫైనల్ గా గుడి దగ్గరికి వచ్చేసినాము, కోతులను దాటేసినాము. వీడియో తీయలేను. సేమ్ అక్కడ దాటినట్టే మళ్ళీ ఇక్కడ దాటాలి. సో అక్కడ టెంపుల్ వచ్చేసినాము. చాలా ఆటలు ఉంది. ఫైనల్ అయితే వచ్చేసినాం ఇక. సో దేవుని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చినాక అతను ఆ వ్యక్తి అనేది ఇటు ఎక్కుతాడు. చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, అక్కడ దారి ఉన్నది కదా, ఆ దారి నుంచి ఇలా పైకి ఎక్కుతారు అన్నట్టు. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది. సో ఫైనల్ గా గుళ్ళోకి వచ్చేసినాము. గుడి దర్శనం చేసుకుని
దాసరి అనిల్ ఉదాం బాగుంది దొరికేసినోడు దాసరి అనిల్ ఉదాం ఏ కొన్న కోరికలు తిరిగి అనుకున్న పని జరిగి మంచి ఉండాలి ఉదాం బాగుంది మంచి ముక్కి పెట్టాడు కొబ్బరికాయ బాగుంది దొరికేసినోడు ఏ కొన్న కోరికలు తిరిగి అనుకున్న పని జరిగి అడగదు పడగ తెచ్చి మంచి ఉండాలి ఉదాం సేమ్ నీతో అని ఉంటాడు చాలా ప్రేమ్ సాగర్ అంటే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేనంట. ఇక్కడ ఎమ్మెల్యే మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఓకే, మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేనంట. గణేష్ కుదాం బాగుంది దగ్గరికి వచ్చినవాడు గణేష్ కుదాం ఏ కొన్న కోరికలు అనుకున్న పని జరిగి అడగదు కొబ్బరికాయ లేలే కావాలి అలారం తీసుకోండి దాన్ని శుద్ధి చేస్తారు. ఫ్రెండ్స్ అయిపోయింది, పైనకైతే పోయినాము, కిందికి వచ్చేసినాము. ఎట్లా పోయినాము ఏందన్నది మీరు మొత్తం వీడియోని అయితే చూసేసారు కదా. సో నచ్చితే 100% లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. ఛానల్ మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బ్రదర్స్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అంట. బాయ్ బాయ్.